దేవుడైనప్పటికీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాను రాసిన లేఖే బహిర్గతమైందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారామె. రజతోత్సవ సభపై కేసీఆర్కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత ఇప్పుడు ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ మరో సంచలనానికి తెరలేపారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? ఒక్క లేఖ మొత్తం బీఆర్ఎస్ ని టెన్షన్ పెడుతోంది. ఒక్క లేఖ పార్టీలు తీవ్ర చర్చకు తెరలేపింది. ఒక్క లేఖ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. తెలంగాణకు ఆ కొసన ఉన్న ఆదిలాబాద్ నుంచి కిందున్న పాలమూరు దాకా ఇప్పుడు ఒకటే చర్చ. మొత్తం కవిత లేఖ గురించి పాజిటివ్ పాయింట్లు చెబుతూనే నెగిటివ్ అంశాలను ఎత్తి చూపడంపైనే ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ డిబేట్ నడుస్తోంది. దాంతో కవిత రాసిన లెటర్ చుట్టూ బీఆర్ఎస్ లో తీవ్ర అంతర్గత చర్చ నడుస్తోంది. పార్టీ నాయకత్వం అంతా ఫుల్ టెన్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది. కవిత ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిన పోరు కారు పార్టీని కుదిపేస్తుంది. దీనిని సెట్ చేసేందుకు ఇప్పుడు ఏ గేర్ వేయాలన్నది కూడా తేల్చుకోలేకపోతుంది. సైలెంట్ అయిపోయి అలా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉండడం తప్ప బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేయలేకపోతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కవిత లేఖపై స్పందించలేదంటే పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? కవిత లేఖ రాసేశారు, అది లీక్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ అంతా బీఆర్ఎస్ మీదకు షిఫ్ట్ అయింది. పాజిటివ్ పాయింట్లు ఓకే, ఇప్పుడు ఆ లెటర్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ కి ఆన్సర్ చెప్పాల్సింది బీఆర్ఎస్ఏ. కవిత రాసిన ప్రతి పాయింట్ కి కేసీఆర్ నుంచి సమాధానం రావాల్సిందేనని చర్చ జరుగుతోంది. ఒకవేళ చెప్పకపోతే నిజంగానే పార్టీలో తేడా జరుగుతున్నట్లు, కింది స్థాయిలో తప్పు జరుగుతుందని ఒప్పుకున్నట్లవుతుంది. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే కవిత లేఖలో లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ఇదే అనుకుంటున్నారన్నట్లుగా కవిత రాసుకొచ్చారు. కానీ అందులో ఆమె అభిప్రాయాలు కూడా ఉన్నాయనే విషయం క్లియర్గా తెలుస్తోంది. ఆమె అభిప్రాయాలు లేకపోతే లేఖ రాయాల్సిన అవసరమేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆమె పార్టీ గురించి ఆలోచించకపోయి ఉంటే నేరుగా కేసీఆర్ని కలిసి చెప్పేవారన్న చర్చ కూడా జరుగుతుంది. అలా జరగలేదంటే కవితకు కేసీఆర్ని కలిసి యాక్సెస్ కూడా ఇప్పుడు లేదనే విషయం ఈ లేఖ రాయడం ద్వారా అర్థమవుతుంది. అందువల్ల పార్టీలో అంతా ఇలాగే అనుకుంటున్నారని కార్యకర్తలు నేతలపై తోసేసి ఆమె తన అభిప్రాయాలన్నీ లెటర్లో చెప్పేశారనేదే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. అందుకోసమే బీఆర్ఎస్ ఇంతలా ఉక్కిరిబిక్కిరవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ లెటర్ ఎపిసోడ్ని కాస్త పక్కన పెడితే కవితకు కొన్నాళ్లుగా బీఆర్ఎస్లో ప్రయారిటీ తగ్గింది. పార్టీలో ఆమెపై తప్పుడు ప్రచారం నడుస్తుందనే చర్చ ఉంది. ఆమె చిట్చాట్లు, కొన్నాళ్లుగా ఆమె సొంతంగా చేపడుతున్న కార్యక్రమాలు కూడా అలాగే కొనసాగాయి. ఇవన్నీ బీఆర్ఎస్లో ఇప్పటికీ ఓ సంక్లిష్టమైన పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో అనేక అంతర్గత సమస్యలున్నాయి. ఓ పక్క అధికారం పోయింది, మరోవైపు నాయకత్వం సరిగా లేదు. గులాబీ దళపతి కేసీఆర్ కూడా ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారనే టాక్ ఉంది. నాయకుడు లేని సేన చిల్లాచెదరవుతున్నట్లుగా ఉంది బీఆర్ఎస్ లో పరిస్థితి. ఇలాంటి టైంలో కవిత లేఖ రాయడం, అది లీక్ అవడం అటు బీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అందువల్ల ఇప్పుడు కవిత రైజ్ చేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, కేసీఆర్ వాటికి పరిష్కారం కూడా చూపాలి. అదే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సవాల్. ప్రధానంగా బీజేపీపై 2 నిమిషాలే ఎందుకు మాట్లాడారు అనేది చాలా పెద్ద విషయం. బీజేపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే సంకేతం వెళ్ళిందని కవిత తన లేఖలో ప్రస్తావించారు. ఇదే పొలిటికల్ గా చాలా పెద్ద అంశంగా కనిపిస్తోంది. అయితే అలాంటిదేమీ ఉండదని కేసీఆర్ కూడా ఖచ్చితంగా చెప్పలేరు. పోనీ కాదని చెప్పినా ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల నిజంగా బీఆర్ఎస్ లో ఈ తరహా చర్చ నడుస్తుందా అనే సంకేతం వెళ్తుంది. అందుకోసమే కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉన్నారా అనే చర్చ కూడా సాగుతుంది. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే
బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగానే బీజేపీతో బీఆర్ఎస్కు ఎలాంటి అవగాహన లేకపోతే కన్న కూతురుని అంతగా ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే వరంగల్ సభలో కేసీఆర్ చెలరేగిపోవాలి, కాస్త ఘాటుగానే రియాక్ట్ అవ్వాలి, తీవ్ర విమర్శలతో బీజేపీపై విరుచుకుపడాలి. కానీ అలా జరగలేదు. ఏదో కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా ఓ 4 మాటలు అనాలి కాబట్టి అన్నట్లుగా సాగింది కేసీఆర్ ప్రసంగం. ఇక్కడే చాలా మందికి కొత్త అనుమానం మొదలైంది. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదైనా అవగాహన ఉందా అని అంతర్గతంగా ఇది ఎప్పటినుంచో నడుస్తున్న చర్చే. కానీ కవిత తన లేఖలో బయట పెట్టేసరికి మొత్తం వరస్ట్ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సవాల్ కూడా ఇదే. ఈ లెటర్ ఇష్యూని ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కవితని పిలిచి మాట్లాడాల్సి వస్తే గనుక ఆమెతో ఏం మాట్లాడతారు, అసలు ఆమెను పిలుస్తారా లేదా అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. కవిత లేఖ రాస్తారు. అది పొలిటికల్ గా కాకరేపింది. ఆ లేఖే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. ఇదంతా ఇప్పుడు నడుస్తున్న రచ్చ. అసలు కవితలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటి? దేనికోసం ఆవిడ ఈ లేఖ రాశారు? రాష్ట్ర రాజకీయాల్లో కవిత తన గురించి చర్చ జరగాలనుకున్నారా? అసలు ఆమె టార్గెట్ ఏంటి? కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. కవిత ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? అందుకోసమే ఇంత పెద్ద లేఖ రాశారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆటోమేటిక్ గా కవితకు ప్రాధాన్యం తగ్గిపోయింది. నిజామాబాద్ లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ లో ఆమె ప్రభావం తగ్గింది. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో గులాబీ బాస్ కేసీఆర్ కవితని పెద్దగా ఇన్వాల్వ్ చేసినట్లు కనిపించలేదు. అసలు కవితని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమవుతుందని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ ఆమె అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా కూడా రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో ధర్నాలు, ఆందోళనలు జరగలేదు. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత యాక్టివ్ గానే ఉన్నా పార్టీలో మాత్రం ఆవిడ యాక్టివ్ రోల్లో కనిపించలేదు. దాంతో కవితను కావాలని దూరం పెడుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్యలో కవిత కూడా సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్లు, మళ్లీ జాగృతిని యాక్టివ్ చేయడం లాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. సొంతంగా తనకంటూ కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని నిర్వహించుకుంటున్నారనే వాదన ఉంది. తెలంగాణ జాగృతి కార్యకలాపాలను కూడా మళ్లీ యాక్టివ్ చేశారు. తాను ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన ఓ ఎజెండాను, వేదికను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టారు. ఇవి బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా కేవలం కేటీఆర్ ని ప్రమోట్ చేసేందుకే పెట్టారనిపించింది అందరికీ. కేవలం కేటీఆర్ ఫోటోలు మాత్రమే కనిపించాయి. కవితే కాదు, హరీష్ తో పాటు పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న నేతల ఫోటోలు కూడా లేవు. ఇలా కవిత ఫ్రస్ట్రేషన్ కు అనేక కారణాలున్నాయి. అందులో నుంచి బయటపడేందుకు ఆవిడ ఈ లేఖ రాశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన గురించి చర్చ జరగాలనే ఆలోచనతోనే ఆవిడ ఇలా తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారనే టాక్ నడుస్తుంది. అందుకోసమే పాజిటివ్ అంశాలతో పాటు పార్టీలో ఉన్న నెగిటివ్ అంశాలను ప్రస్తావించారని చెబుతున్నారు. మొత్తం పాజిటివ్ అంశాలు రాస్తే అసలు చర్చే ఉండదు, నెగిటివ్ అంశాలు రాస్తేనే ఎక్కువ చర్చ జరుగుతుందని అలా రాశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకోసమే కవిత తన లేఖలో బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడెక్కడ బాగు చేసుకోవాలి, క్యాడర్కు కేసీఆర్ చేయాల్సిన దిశానిర్దేశం ఏంటి అనే విషయాల్ని పక్కాగా రాసింది. అందుకోసమే ఆ పాయింట్స్ ని హైలైట్ చేశారు. అవి పార్టీ పరంగా నాయకత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అయితే కవిత లేఖ వెనుక మరో ప్రచారం సాగుతుంది. ఆవిడ ఇప్పటికీ పార్టీలో నాయకత్వం కోరుకుంటుందనే చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. తన అన్న కేటీఆర్ తో సమానంగా పార్టీలో ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్నారట. పార్టీలో తనకు కూడా పెద్ద పోస్టే కావాలని అడుగుతున్నట్లుగా బీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. నిజానికి వరంగల్లో బీఆర్ఎస్ సభ తర్వాత పార్టీలో అంతర్గత పరిణామాలు వేగంగా మారిపోతూ వస్తున్నాయి. పార్టీకి తన రాజకీయ వారసుడు కేటీఆర్ఏ అని స్పష్టమైన సందేశమిచ్చే దిశగా కేసీఆర్ ఆ సభను వాడుకున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. దాంతో కవిత కూడా తనకు పార్టీలో సమాన స్థాయి కావాలని అడుగుతున్నారనే ప్రచారం సాగింది. అందులో భాగంగానే ఆవిడ కేసీఆర్ కు ఈ లేఖ రాశారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించిన అంశాలను ఆమె ప్రస్తావించారని తెలుస్తోంది. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు కవిత లేఖ ఎలా లీక్ అయిందనే దానికంటే ఆ లేఖ వల్ల మున్ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతాయన్నది ఆసక్తిగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా తనకు కావలసిన ప్రాధాన్యం ఇవ్వకపోతే కవిత ఏం చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. కవిత లేఖాస్త్రం పార్టీలో పైనుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ సీనియర్ల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల దాకా అంతా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. మొత్తంగా పార్టీలో తాను కోల్పోయిన ప్రాధాన్యత, ప్రభావం, వైభవం కోసం ఇన్నాళ్లు తాను అనుభవించిన ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చేందుకే కవిత ఆ లేఖ రాసి ఉండొచ్చనే చర్చ సాగుతుంది.